బబ్బులు పృథ్వీ పేరు చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చే సినిమా అప్పుడైతే పెళ్ళి, ఇప్పుడైతే యానిమల్. ఎక్కడ గురి తప్పకుండా, ట్రాక్ తప్పకుండా అలా ఒకటే స్ట్రైట్ లైన్లో. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ పృథ్వీ గారు? నాకేంటంటే సార్, కెరియర్, యాక్టింగ్, ప్యాషన్ చిన్నప్పటి నుంచి. పెళ్లి తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఎలా చిరంజీవి గారు వచ్చారో, ఐ వాంటెడ్ టు బి అ వెరీ గుడ్ ఫాదర్ బికాస్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ నాట్ గుడ్ ఫాదర్ అండ్ మదర్. నాకు ఒక బాబు పుట్టారు, తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఎస్ హి హాస్ ఆటిజం అంటే దీనిగా ట్రీట్మెంట్ లేదు. అక్కడ స్మాష్ అయ్యాను. నేను ఇది నేర్చుకున్నానండి, ఇది నాకు అర్థమైంది అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? యూ ఆల్వేస్ టెల్ మీ దట్ యు ఆర్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు. సో ఇలా హై వెళ్ళి నేను ఎవరు తెలుసా అని ఆ హెడ్ బేట్ వచ్చింది అనుకుంది, అక్కడి నుంచి కింద పడతాం. ఐ రాదర్ బి ఇక్కడ కింద పడితే అంతే కదా. పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా? సినిమా కెరీర్ బాగా ఎంజాయ్ చేస్తారా? షూటింగ్, ఇంటర్వ్యూ అని ఐ కీప్ ఆన్ వర్కింగ్. వై? బికాస్ మీరు, మీ వైఫ్, మీ so we are divorced. So that's what I'm asking. Why it happened, sir? ఫ్రెండ్స్ మధ్య ఏంట్రా ఏం చేస్తావు నువ్వు? ఏదో సినిమా చూస్తాను, ఏంట్రా చండాలా ఉంది ఎందుకు? ఇట్స్ లైక్ చెక్ వాట్ ఐ డూ. సో ఐ లైక్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ, ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని మీరు లవ్ చేసి పెళ్లి చేసినారే. ఒక్క నిమిషం, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఇతను హ్యాండ్సమ్ ఉంటాను. మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్ కానీ, మీ సక్సెస్ కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరంటే? నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది, అది ఐఎమ్ మై మోటివేషన్, ఐఎమ్ మై ఇన్స్పిరేషన్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. Who will say no for this program? This is 100% with a special touch. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంకా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోని ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకుని ఎన్నో సినిమాలు, ఆల్మోస్ట్ అప్పుడే 4 decades బాల నటుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాక్టర్గా ప్రతి లాంగ్వేజ్లోని అనిపించుకున్న ఈ యాక్టర్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, బబ్బులు పృథ్వీ పేరు చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చే సినిమా అప్పుడైతే పెళ్ళి, ఇప్పుడైతే యానిమల్. నిన్ననే రిలీజ్ అయింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి IPS. ఇప్పుడు ఆ గెస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఆయన్ని ఆహ్వానిస్తా. వెల్కమ్ పృథ్వీ గారు, వెల్కమ్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను 13 years ఒక గేమ్ షో చేశానండి. సో చేసి చూడండి నాకు గూస్ బంప్ వస్తుంది. చేసి నాకు అలా ఫ్లో నైట్లో లేసే రెడీ కెమెరా టా. సో ఐ సా దట్ ఇన్ యూ సార్. ఆల్ ది యాంకర్ సార్ వన్ మోర్ అండి. అంటే ఈరోజు మన సార్ రెడీ ఈరోజు వెల్కమ్ టు HTV. మనతో పాటు సారీ ఆ ఇంట్రొడక్షనే స్టార్ట్ చేయనా? సో యూ అండర్స్టాండ్? వావ్ సార్, వాట్ అ గ్రేట్ పర్సనాలిటీ యు ఆర్. థ్యాంక్ యూ. అంటే ఈ ఓపెనింగ్ సినిమాలో ఓపెనింగ్ బ్యాంగ్గా ఉండాలి. సో దట్ బ్యాంగ్ మీరు ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ వాస్ థింకింగ్ వై దిస్ షో ఆఫ్ యువర్ ఇస్ సో పాపులర్. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ సోన్లీ బికాస్ ఆఫ్ యూ. Pleasure to be here, sir. I'm honored to be here. Thank you. It's an equal honor to me. ఎందుకంటే because you are not just a Telugu actor. You are not just a Tamil actor. You are not just a Hindi actor. You are an actor of all languages. I'm just an actor. You are an actor. Great, really. But ఇప్పుడు బాలనటుడుగా కెరీర్లోకి వచ్చి ఈ రోజు వరకు మీరేమో కెరీర్ని ఎంత గొప్పగా హ్యాండిల్ చేసి అసలు ఎక్కడ గురి తప్పకుండా, ట్రాక్ తప్పకుండా అలా ఒకటే స్ట్రైట్ లైన్లో. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ పృథ్వీ గారు?
సార్ యాక్చువల్లీ సార్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ రాంగ్ సార్. ఎందుకంటే నేను చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేశాను. ఓహో. అంటే లైఫ్ అనేది సార్ ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్. గాడ్ మీకు ఇక్కడ పెడతారు 1, 2, 3, 4 రోడ్స్ పెడతారు. అండ్ యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ రోడ్, యూ హ్యావ్ టు చూస్ ద టఫెస్ట్ రోడ్. సో ఇలా వెళ్తే మన లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా వెళ్తే మన లైఫ్ ఇలా. సో ద చాయిస్ యూ మేక్, దట్ ఈస్ వాట్ టుడే వాట్ చాయిస్ యూ మేక్, టుమారో యువర్ ఫ్యూచర్ ఇస్ దట్. yes సో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ బై ఐ వాంటెడ్ టు డూ, లేదంటే నా లైఫ్ అలా అయిపోయిందని తెలియదు. నాకేంటంటే సార్ కెరియర్, యాక్టింగ్, ప్యాషన్ చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాంటెడ్ బి అన్ యాక్టర్. సో ఐ లవ్డ్ సినిమా, ఐ లవ్ కెమెరా, ఐ లవ్ దట్ అట్మాస్ఫియర్. నాకు స్కూల్ కన్నా షూటింగ్ వెళ్ళడం అంత హ్యాపీ అండి. okay ఆ అట్మాస్ఫియరే నాకు. అండ్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ ఎంజి రామచంద్రన్, ద లెజెండరీ, శివాజీ గణేశన్ సార్ లెజెండరీ, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర్ గారు, యూనో లైక్ దిస్ ఆల్ ద పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా. విత్ దమ్ ఐ యాక్టెడ్ అండ్ ఐ యూస్ టు లుక్ అట్ దమ్ లైక్ వావ్, ఐ వాంట్ టు బీ లైక్ దట్. I would have been like that, but life అలా తీసుకెళ్ళింది నన్ను. అండ్ పెళ్ళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో దే సెడ్ నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చారు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఎలా చిరంజీవి గారు వచ్చారో అలాగే హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చిరంజీవి అన్నారు. ఆ ఛాన్స్ నేను మిస్ చేశాను సార్. ఎలా అంటే సి నాకు ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ అ వెరీ గుడ్ ఫాదర్, బికాస్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ నాట్ గుడ్ ఫాదర్ అండ్ మదర్. how హౌ అంటే సి దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ స్టూపిడ్ పీపుల్. oh ఈ సినిమాలో ఫాదర్ మదర్ అంటారు కదా, నా ఫాదర్ మదర్, మా మదర్కి మనీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. నా ఫాదర్కి ఏంటంటే హీ డోంట్ నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్సిడెంట్ చెప్తానండి. క్రికెట్ ఆడాను, సిక్సర్ కొట్టాను, కొడితే బాల్ పగిలిపోయింది. సో అదే రేపు నువ్వు క్రికెట్ బాల్ తీసుకొస్తేనే మనతో ఆడొచ్చు, లేదంటే నో అన్నారు. ఇంటికి వెళ్ళి అమ్మ ఏంటి, టెల్ డాడీ నో టు బై 1 క్రికెట్ బాల్. అది బబ్లుకి ఒక క్రికెట్ బాల్ అని పోలీస్ ఆఫీసర్ కదా. సో ఈ వాజ్ ఐ థింక్ దట్ టైమ్ వాజ్ ఇన్స్పెక్టర్. సో రోజు ఏదో చేస్తాం జీప్లో, బాల్ మా బాల్ అది బాల్ ఏంటి, నేను ఈరోజు నేను ఎంత టైగర్. ఇలా 1 day 2 day 3 1 week అయింది ఏంటి బాల్ తేలే. సో 1 week తర్వాత ఏం చేశారంటే ఒక పెద్ద గ్రీన్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చారు. చూస్తే చెక్ ఏదేదో షాపింగ్ చేశాను, నాకు ఒక బాల్ చాలా అప్సెట్ అయ్యాను. రూమ్కి వెళ్ళిపోయాను, టాప్ని పెట్టి పిల్లని సన్ని బాబులో అన్నారు. చూస్తే ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే లోపల క్రికెట్ స్టంప్, ప్యాడ్, మొత్తం క్రికెట్ సెట్ అండి. వావ్, నేను అక్కడ ఉంచినాను. ఈ ఒక్కొక్కటి అలా ఓపెన్ చేసి చూసాను, ఎంత హ్యాపీగా ఫ్యాన్. ఇప్పుడు ఓపెన్ చేస్తే బాక్స్ ఫుల్ ఆఫ్ 6 Balls. అలా తీసి అలా అన్నారండి. ఠమ్ అని ఇక్కడ పడింది, ఇక్కడ చిన్న మార్క్ ఉంది, ఫుల్ బ్లడ్. అయ్యో. అలా యు అండర్స్టాండ్. సో దిస్ కైండ్ ఆఫ్ మై ఫాదర్. సో ఐ డోంట్ సే థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, నా కోసం తీసుకొచ్చా, నాకు అది చూసాం ఇదే గుర్తొస్తుంది. సో ఐ వాంటెడ్ టు బీ ద బెస్ట్ ఫాదర్. నాకు ఒక బాబు పుట్టారు, బ్యూటిఫుల్, క్యూట్, గుడ్ లుకింగ్, లైక్ యూ, వెరీ హ్యాండ్సమ్, వెరీ క్యూట్ బేబీ. అదే మీలాగే నాకన్నా బ్యూటీగా ఉంటారు. సో బయట తీసుకెళ్తే ప్లీజ్ డోంట్ బ్రింగ్ అవుట్ సైడ్, పుట్ అ బ్లాక్ మార్క్. సో దిష్టి తగులుతుంది లైక్ దట్. అరౌండ్ 2.5 లో వెరీ క్వైట్ బాయ్, హీ డజంట్ డిస్టర్బ్, హీ కీప్స్ ప్లేయింగ్ విత్ ద కార్ వీల్. సో చాలా, సో నా ఫాదర్ ఇలా చెప్పారు, ఐ థింక్ దిస్ సంథింగ్ రాంగ్ విత్ చైల్డ్. ఏంటి ఇలా చెప్తున్నారు, సచ్ ఎ స్వీట్ బాయ్, he only looks at TV, he doesn't, if he wants to have food he asks, otherwise he doesn't disturb, very quiet, very child. Why is uncle saying like this? This can test say yes, he has autism annaru. So he's born with this condition. అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. అక్కడ స్మాష్ అయ్యానండి. నాకెందుకు ఇలాంటి బాబు, నేనేం తప్పు చేశాను? ఓకే, అండ్ అక్కడి నుంచి
కరోనా వరకు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయానండి. సార్ మీకు ఒక మంచి సినిమా అండి, అవునా? అయితే సార్ ఎక్కువ డబ్బు సార్. అయితే సో ఫర్ వాట్ ఫర్ హూమ్ అని అయిపోయింది. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సో ఆ డిప్రెషన్ వల్ల నా కెరీర్ని పోగొట్టుకున్నాను, మిస్ అయ్యాను. సో అది ఎంత పెద్ద మిస్టేక్ అనేది నేను తర్వాత రిలీజ్ అయ్యాను. అంటే గోల్డ్ నా చేతిలో వచ్చి పోయింది. అండ్ లైఫ్లో మనకి ఒక్కటే అవకాశం దొరుకుతుంది. సినిమాలో అవకాశం దొరకదు చాలా కష్టం. దాంట్లో ఇలాంటి ఒక పెళ్ళి, ఇలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టడం, మంచి మంచి సినిమా దొరకడం, కెరీర్ అలా వెళ్ళిపోవడం, దాన్ని నేను మిస్ చేశాను. దాని తర్వాత నో ఫినిష్, కెరీర్ స్మాష్. ఇప్పుడు ఏజ్ అయింది, నన్ను ఫాదర్, గ్రాండ్ ఫాదర్కి పిలుస్తున్నారు. అంతేనా, పోయిందా లైఫ్? ఓకే అని నేను అలాగే గివప్ చేద్దాం. ఇప్పుడు సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ ఇచ్చారు. ఇప్పుడు యానిమల్ నుంచి మళ్ళీ సెకండ్ ఛాన్స్, సెకండ్ ఇన్నింగ్స్. సో నౌ మీరు చెప్తున్నారు కదా, సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ దట్ గోల్డ్ అండి. మళ్ళీ అది దొరికింది. సో దీన్ని నేను గట్టిగా పట్టుకొని ఐ విల్ టిల్ ది ఎండ్, ఐ విల్ టేక్ ఇట్ ఆల్ ది వే అప్, ఆల్ ది లైఫ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండి, ఐఎమ్ బేసిక్లీ ఐఎమ్ తెలుగు యాక్టర్. సో ఐ విల్ మేక్ మై తెలుగు ఆడియన్స్, మై తెలుగు ఆర్ట్, మై తెలుగు సినిమా ప్రౌడ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి. నేను హిందీ చేసినా సరే, ఇంగ్లీష్ చేసినా సరే, బేసిక్లీ ఐఎమ్ తెలుగు యాక్టర్ అని ప్రూవ్ చేస్తాను. చేస్తారు. బట్ సి కమింగ్ ఫ్రమ్ తమిళ్లో షోస్ కానీ, లేకపోతే తమిళ్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ, బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్స్లో కానీ, ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది. అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది. సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే, యాక్టర్స్కి దే ఆర్ వెరీ, అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా, ఎంత సే వెరీ ఆర్డినరీగా ఉంటే, తెలుగు చెప్పండి, అది వెరీ అందంగా ఉండరు. హీరో అన్ని క్యారెక్టర్స్ చూస్తే దే ఆర్ వెరీ వెరీ మామూలు యూనో ప్రజలాగా ఉంటారు, మామూలు కామన్ పీపుల్ లాగా ఉంటే అదే ఆ గ్లామర్ అవి అనవసరం అక్కడ. సో అలాంటి కల్చర్ తమిళ్లో. సో నేను అక్కడ ఒక మిస్ఫిట్. అండ్ బేసిక్లీ మై మదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్, మై గ్రాండ్ ఫాదర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. సో నా ప్యాషన్ అంటే తెలుగే. ఓకే. సో నా ప్యాషన్ తెలుగు సినిమా చేయాలి. నేను చాలా ట్రై చేశాను అండి. అప్పుడు ఆఫ్టర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తమిళ కన్నా ఎక్కువ తెలుగు ట్రై చేశాను. అప్పుడు ఏం దొరకలేదు. ఎందుకంటే అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇట్ వాజ్ ఇన్ మెడ్రాస్, చెన్నైలో. సో ఆల్ ది డైరెక్టర్స్ వర్ దేర్, ఆల్ ది ప్రొడ్యూసర్స్. సో ఐ విల్ గో విజిట్ ది స్ట్రగ్లీ పీరియడ్ ఉందా, మనం ఒక ఫైల్ పెట్టుకొని ఫొటోస్ అది ఇది వీడియో క్యాసెట్ పోర్ట్ఫోలియో తీసుకొని ఎక్కువ తెలుగు ఆఫీస్కి వెళ్ళాను. సో నాకు తెలుగు అంటే ఇష్టం. తెలుగులో ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక్కటి కూడా మీకు కనెక్ట్ అవ్వలేదండి అన్నాళ్ళు? ఎందుకంటే అప్పుడు బాగా కొత్త యాక్టర్లు మనం గాడ్కి యూనివర్స్కి ఏది అడుగుతామో అదే మనకు దొరుకుతుంది. నాకు తెలుగులో రావాలి, తెలుగు సినిమాలో ప్రూవ్ చేయాలి అని ఆ ప్యాషన్ నాకు. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ హీరోస్, విలన్స్ అన్ని క్యారెక్టర్ అందంగా ఉంటారు. సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా, ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా అందంగా, ఒక అందం ఉంటుంది. అవును, బ్యూటీ ఉంటుంది. సేమ్ హిందీ, దేర్ ఆల్ గుడ్ లుకింగ్ పీపుల్. కానీ ఈ తమిళ్లో మాత్రం బ్లాక్గా ఉండాలి, ఒక చాలా అది మామూలుగా ఉంటేనే అది రారెస్టిక్గా ఉండాలి, ఉంటే అది వర్కౌట్ అవుతుంది అక్కడ. అంటే కొంచెం న్యాచురల్ అప్రోచ్. దట్ ఈస్ వై ఐ నెవర్, నాకు అది కనెక్ట్ అవ్వలేదు. మీరు అప్పుడు మీ టైంలో ఇంకా భారతీరాజా గారు మంచి ఫైల్లో ఉన్నారు, భాగ్యరాజు గారు ఫైల్లో ఉన్నారు, బాలచంద్ర వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టర్స్ అన్ని చూడండి అవును అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు మారింది ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ మారింది. అండ్ దట్స్ వై ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 తమిళ్ సినిమా. ఏస్ అని ఒక సినిమా విజయ్ సేతుపతితో 23rd రిలీజ్ అయిపోతుంది. దాంట్లో మెయిన్ విలన్గా చేశాను. సో ఇంకా ఒక మోర్ యాంటీ హీరో అండ్ విలన్ అలాంటి క్యారెక్టర్స్ తమిళ చేస్తున్నారు. 6 సినిమా చేస్తున్నాను. వెరీ నైస్. ఈ జర్నీలోనండి, మీ జర్నీలో మీ ఎక్స్పీరియన్సెస్లో
బ్యాడ్ అండ్ గుడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, పర్సనల్ లైఫ్ అన్నిట్లో మీరు నేను ఇది నేర్చుకున్నానండి, ఇది నాకు అర్థమైంది, ఇదే నేను ఫాలో అవుతాను అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు సార్? సార్ మీరు కూడా నన్ను చాలా రోజులు చూస్తున్నారు. యూ ఆల్వేస్ టెల్ మీ దట్ యు ఆర్ వెరీ గ్రౌండెడ్, వెరీ డౌన్ టు ఎర్త్ అంటారు. ఎస్, సో ఐ రాదర్ బీ డౌన్ టు ఎర్త్ సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక రోజు మనం కింద పడిపోతాం. ఓకే, ఇలా హై వెళ్ళి మన నేను ఎవరు తెలుసా అని ఆ హెడ్ వెయిట్ వచ్చింది అనుకుని అక్కడి నుంచి కింద పడతాం. సో ఐ రాదర్ బి ఇక్కడ కింద పడితే అంతే కదా, ఇది నేర్చుకున్నాను. సో నేను ఐ వాజ్ లైక్ దిస్, ఐఎమ్ లైక్ దిస్. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత డబ్బు సంపాదించిన, ఎంత స్టేట్ వచ్చినా కూడా ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు వీ విల్ ఫాల్. దట్ ఈస్ మొత్తం అది గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ ఇది. అది నేర్చుకున్నాను. వెరీ గుడ్, వెరీ. తర్వాత ఈ క్యారెక్టర్లు, ఈ జర్నీలో సరే పెళ్ళి మీకు మంచి రికగ్నిషన్ తీసుకొచ్చింది, అసలు మిమ్మల్ని సినిమాలో చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసిన మీకు ది బెస్ట్ క్యారెక్టర్ అదర్ దాన్ పెళ్ళి, ఈ క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ అండి, నాకు దీనివల్ల చాలా గొప్ప పేరు, పాపులారిటీ వచ్చాయి అని చెప్పాలంటే రెండో సినిమా యానిమల్కి పెళ్ళికి మధ్యలో ఏం చెప్తారండి? సార్ నేను చాలా సినిమా చేశాను సార్, చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశాను. నేను చేసే అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా. పెళ్లి పందిరి, అవును, ఆ దోస్త్ మే దోస్త్ సాంగ్ ఎంత పాపులర్ ఇప్పుడు. అండ్ సమరసింహారెడ్డి. ఓకే సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా మంచి మంచి బలవంతేవుడు అని ఒక సినిమా ఒక 2-3 years బ్యాక్ చేశాను. సో బిఫోర్ నాకు క్యాన్సర్ వస్తుంది. సో బిఫోర్ క్యాన్సర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్. సో ఆ సినిమా కోసం నేను ఒక 18 kgs 2 months తగ్గాను. బా. సో ఇలాంటి ఐ హవ్ డన్ ఎక్స్ట్రాడనరీ సినిమా. బట్ అది పెళ్ళి మాత్రం స్టాంప్ అయిపోయింది. సార్ మీ సినిమా పెళ్ళి అండి, దాని తర్వాత 26 years అయింది. అవును, ఒక 110 సినిమా చేశాను పెళ్లి తర్వాత. సార్ మీ సినిమా పెళ్ళి అండి, అలాంటి క్యారెక్టర్, అలాంటి దానికన్నా మంచి మంచి క్యారెక్టర్ చేశాను. దోస్త్ మీద దోస్త్ పాట ఎంత పెద్ద హిట్ అప్పుడు, 100% కరెక్ట్. తర్వాత ఒక లైఫ్ అన్నది తీసుకున్న తర్వాత సరే, అపార్ట్ ఫ్రమ్ యువర్ చైల్డ్, ఓ మిస్ఫార్చ్యూన్ చైల్డ్ మీకు పుట్టడం అండ్ దానిలో మీరు బాగా సఫర్ అయ్యి డిప్రెస్ అవ్వడం, దట్స్ అంత చాలా గ్లేరింగ్ ఇన్సిడెంట్ అది లైఫ్లో. ఎవరికైనా అది చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయమే. కానీ అదర్ దెన్ దట్ మళ్ళీ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్, సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా, సినిమా కెరీర్ని బాగా ఎంజాయ్ చేస్తారా, ఏం చెప్తారు సార్ మీరు? సూపర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే సార్, బ్యాడ్ టైం వచ్చినప్పుడు అన్నీ బ్యాడ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్, కెరీర్, ఓకే, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నీ టపటపటం అక్కడక్కడ యూనో దెబ్బలు పడుతూ ఉంటాయి. బట్ టైం మారినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి యూనో అలా. ఇప్పుడు ఏంటంటే సార్, మీరు చెప్పారు కదా, నేను కూడా అలా ఫీల్ అయ్యాను, అన్ఫార్చునేట్ నాకు ఇలాంటి బాబు దొరకడం. ఇప్పుడు అది ఏంటంటే హీఈస్ మై హ్యాపీనెస్ అండి. అంటే ఈజ్ 28 years old, బట్ హీఈస్ అ బేబీ అండి. సో 28కి ఇఫ్ వాజ్ నార్మల్, నాకు బైక్ కావాలి, కార్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అప్ప ఈ టెన్షన్ అంటే అలా ఏదోనో ఒక టెన్షన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. అవునండి. ఓకే, యూ కెనాట్ బీ అట్ పీస్. అండ్ దెన్ ద రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు మేక్ హిమ్ స్టడీ, మేక్ హిమ్ అ డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఆ డొనేషన్, ఆ ఫీజు, యూ అండర్స్టాండ్ సో మెనీ టెన్షన్స్ హ్యావింగ్ ఎ చైల్డ్. అవును, అవి ఏమీ లేదు. నా బాబుకి ఒక ఓపెన్ నా కార్, కన్వర్టబుల్ కార్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ. ఒక చాక్లెట్, ఒక ఐస్ క్రీమ్, ఒక పెప్సీ, దాంట్లో హ్యాపీగా అయిపోతారు. నా బాబుకి ఏం కావాలంటే నేను టైం స్పెండ్ చేయాలి, అండ్ దట్స్ ఆల్ హీ వాంట్స్ యూనో. సో అండ్ నేను షూటింగ్ లేనప్పుడు ఐ స్పెండ్ టైమ్ విత్ మై సన్, హ్యాపీగా ఉంటాం మన ఇద్దరు యూనో. అండ్ ట్రూ లవ్, ట్రూ హ్యాపీనెస్ అది, ట్రూ లవ్. ఓకే. అండ్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఫర్ వాట్, ఫర్ హోమ్, ఫర్ మై సన్, ఫర్ మై బేబీ, బికాస్ ఆఫ్టర్ మీ he's going to live for another 20-30 years. He has to be comfortable, he has to be looked after. ఎవరన్నా నా బాబుని చూసుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు ఉంటే అన్నీ ఓకే. లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ దెన్ డబ్బు. అవును. సో నా బాబు కోసం నేను సంపాదిస్తున్నాను, నా బాబు కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను. హీఈస్ మై మోటివేషన్. ఒకప్పుడు నా డిప్రెషన్ బాబు, నౌ హీఈస్ మై మోటివేషన్, నౌ హీ ఈజ్ యువర్ మై ఇన్స్పిరేషన్, మై మోటివేషన్.
నిన్ననే 2 వరకు షూటింగ్ జరిగింది. పొద్దున్న 5:30 అలారం వచ్చినప్పుడు 10 minutes పడుకుంటామా ఇంకా, నో అని టక్ లేసి జిమ్కి వెళ్ళి టక 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 షూటింగ్, ఇంటర్వ్యూ అని ఐ కీప్ ఆన్ వర్కింగ్. వై? బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్ ఐ హ్యావ్ టు మేక్ మనీ, ఐ హ్యావ్ టు బికమ్ యూనో. ఒకసారి మిస్ చేశాను కదా, ఐ విల్ క్యాచ్ దట్, ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో హీస్ మై మోటివేషన్, హీస్ మై ఇన్స్పిరేషన్. అగైన్ ఐమ్ టెలింగ్. సో నౌ ఇప్పుడు ఆ అబ్బాయిని చూసుకోవడానికి మీరు షూటింగ్లోకి వచ్చేసిన తర్వాత, షూటింగ్కి వచ్చాక ఎవరండి హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ ఇస్ అ టీచర్ అండ్ థెరపిస్ట్ అండి. ఓకే. And now we have formed a nice network. Before autism kosam schools ledu, there were no institutions, there were no residential things. So I want to have ekku dabbu samajkuni oka 10 acres lo property for people like my son. They should be able to live on their own. People should look after them. After both father and mother pass away, they can come stay here. So I have a vision, I have a plan for, because people, when you have children like this, వాళ్ళు బాధ ఏంటంటే ఓకే మనం ఉన్న వరకు ఓకే, దాని తర్వాత కరెక్ట్. సో దట్ ఈస్ ద ప్లాన్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. ఓకే. మీ అదర్వైజ్ మీరు మీ వైఫ్ మీ సో మూమెంట్, వీఆర్ డివోర్స్డ్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వై ఇట్ హ్యాపెండ్ సార్? అంటే మీరు యూఆర్ ఎ కూల్ గై, డౌన్ టు ఎర్త్ పర్సన్. మీకేం పెద్ద రిఫ్లెక్సెస్ లేవు, ఇగో లేదు, వెర్టికల్ ఇది లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, ఏం లేవు, మీరు తాగరు, సిగరెట్ కాల్చరు, ఐఎమ్ నాట్ ఎ వుమనైజర్, ఏం లేదు. అది నాకు దట్ రియలీ సర్ప్రైజెస్ మీ సార్. ఇప్పుడు ఏమైనా ఉంటే మన సినిమా ఇండస్ట్రీలోని ఏదైనా అదర్వైజ్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే అదర్వైజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూస్ జరగడం అన్నది మనకు తెలుసు. బట్ మీకు జరగడం ఏంటి అన్నదే నాకు ఎప్పుడు $1 million క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు మిమ్మల్ని అడగడానికి. చాలా మనం ఎంత క్లోజ్ అయినా అడగలేకపోయినాను, టైం రాలేదు. అవును సార్. అండ్ ఐ హ్యావ్ నాట్ సెడ్ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ. See, we are divorced for almost 8 years now. Yes sir. But when people ask me, I avoid the question. Yes sir. But to you, since you are close to me, and I feel I want to tell. I don't know why. But Sir. Sir, life lo most important ఏంటో సార్, రెస్పెక్ట్ సార్. అది లేదంటే there's nothing, sir. Respect is very important, especially in a relationship. Respect is the most important thing. Without food I can be, without love I can be, but without respect it becomes. అంటే నేను నా వైఫ్ we were best friends, and then love came. Then my mother said no, you will not marry her. So because she said no, I wanted it more. Yes. You know, when you say no, no, na kavali. So I kept on fighting for it, and I married her. But ఏంటంటే that friends మధ్య ఏంట్రా ఏం చేసావు నువ్వు అలా అంటుందిగా, అది మారాలి. ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారాలి. షీ డిడ్ంట్ చేంజ్. ఏదైనా సినిమా చూస్తే ఏంట్రా ఇది చండాలంగా ఉంది, ఎందుకు? సంక్రాంతి చూసి నన్ను తిట్టింది, వై యూ డూ ఫిల్మ్స్ లైక్ దిస్. సూపర్ హిట్ సినిమా, వాట్ కామెడీ తెలుసా. యూ అండర్స్టాండ్? సంక్రాంతి క్యారెక్టర్ నచ్చలేదా? నచ్చలేదు. షీస్ లైక్ దట్. పెళ్లి సినిమా నచ్చలేదు. అయ్యయ్యో. షీస్ లైక్ చెక్, వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఐఎమ్ లైక్, ఆ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, అలా 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 పోయి, అండ్ ఆల్ ది టైమ్ వీఆర్ ఫైటింగ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సన్ వీఆర్ ఫైటింగ్. Then I went away, I took another house, I was staying separate. And then when I come back, again we are fighting. Half an hour kuchi maatladte, it ends with some argument. Ayyo. You're a cool guy. So then I said, okay fine. The best thing, you live your life, I will live my life. Separate. మీది ఎప్పుడు తప్పు అనిపించలేదా మీకు? ఏదండి? ఈ డైవర్స్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు అన్ని ఆవిడవే తప్పులాగే కనిపించాయా? తప్పు కూడా ఉంది. ఏంటది? See, okay, so what if it's not respect? Everything else is okay, no? Respecte కదా, everything తెలిసింది. Respect. If you don't respect me, your family will not respect me. My friends will not respect me. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్. సో రా నువ్వు కూడా రా, ఐ విల్ నాట్ కమ్. రా ప్లీజ్ సార్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆ కాన్సెప్టే నాది. ఓకే. సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి
మీ వెడ్డింగ్ వీడియో ఉంది కదా అది ప్లే చేస్తారు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో చూడండి ఎవరు వచ్చారు మీ వెడ్డింగ్, సో దాని గురించి మాట్లాడతారు. ఈ కాన్సెప్టే నాది. సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ చేస్తారు సార్. మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. సో ఆ కంపేర్ చేసిన అమ్మాయి చెప్పింది, మేడం హౌ ఇస్ ఇట్ టు బీ మ్యారీడ్ టు అ హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ, ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని మీరు లవ్ చేసి పెళ్లి చేసినారే. ఒక్క నిమిషం, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఇతను హ్యాండ్సమ్ ఉంటావా నువ్వు అంటుంది. ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. అండ్ షీ మీన్స్ ఇట్. సో అంత సీన్ లేదు, ఈజ్ ఓకే, అంత నార్మలే. నువ్వేంటి అంత బిల్డప్ ఇస్తున్నావు, దాన్ని నేను కామెడీ అదే అదే ఏంటి ఏంటి నీ గురించి ఇంత ఫాల్స్గా నిన్ను ప్లేస్ చేస్తుంది. ఫాల్స్గా ఐ యామ్ గుడ్ లుకింగ్ కదా, నాకు 6 ప్యాక్ ఉంది, నేను ఇంత అంతగా ఉన్నాను కదా, రబిష్ అని వెళ్ళిపోయింది. యూ అండర్స్టాండ్? సో షూటింగ్లోనే సో అది ఓకే ఫైన్, షీఈ్ లైక్ దట్. సి సార్ అందరికీ మనం నచ్చాం కదా. బట్ వైఫ్ కి నచ్చకపోవడం ఏంటంటే అది కూడా లవ్ మ్యారేజ్. సో ఐ కుడ్ హావ్ సెడ్ ఓకే ఫైన్, సో వాట్, షీ డజంట్ లైక్ మీ బట్ షీ లవ్స్ మీ, నో. సో ఐ కుడ్ హావ్ గివ్ అండ్ టేక్ మిస్ఫైర్ అయింది. ఓకే ఓకే. ఈజ్ షీ నౌ సెపరేట్లీ లివింగ్ విత్ ది బాయ్ ఆర్ బాయ్ ఈజ్ విత్ యూ? No, because I'm traveling a lot, so he's there. And we have a caretaker, we have a nice setup. So you're living separately, that's it. But I look after them. I've divorced them, but I look after them. divorce అయిపోయినా కూడా I've given them a house. Every month I send this much money, and I deposit this much money in my son's future thing. So like this, all that is there. It's just that I'm away, that's all. Okay. So you did not again get into any relationship with anybody? I tried, but it didn't work out. So What did not try, did not work out? ఏంటిది అసలు? I don't know, sir. Maybe I am unlucky in love. Some people are lucky, some people are not lucky. It's a very surprising angle. I know. Prithvi is such a Lovable person. Flamboyant, lovable person. Lovely person. With all the hands. Unlucky in love. Unlucky in love. Oh, very, very disheartening to know this. But coming back to your career and all that, you know, అంటే ఫ్రెండ్స్, సొసైటీ, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా, యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరండి? ఫ్రెండ్సా, ఫ్యామిలీయా? నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది, అది సార్. I am my family, I am my motivation, I am my inspiration. ఇది honest. Because everybody else వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. బట్ ద హార్ష్ రియాలిటీ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్, అంతే. మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ తీసుకొచ్చి మీ ఫాదర్ వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ లాగా కనిపిస్తున్నారు నాకు. నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది, బట్ ఐ డోంట్ లైక్ టు బి అలోన్, బట్ ఐఎమ్ అలోన్. బట్ యూఆర్ నాట్ అలోన్, ఆఫ్ కోర్స్. మేము అందరం మిమ్మల్ని ఎంతో లవ్ చేస్తాం, ఇండస్ట్రీ లవ్ చేస్తుంది, అండ్ డైరెక్టర్ చెప్తారు కదా, గాడ్ ఇఫ్ హీ క్లోజెస్ వన్ డోర్ he opens a window. So my happiest moment is when I go to shooting. అందరికి సార్ ప్యాకప్ అంటే ప్యాకప్పా వెళ్ళిపోదా, నాకు ప్యాకప్పా అయిపోయిందా, ఓకే రేపు మళ్ళీ వెళ్దాం. ఐ ఫీల్ సాడ్. సో ఐ లవ్ షూటింగ్, ఐ లవ్, దట్ ఈస్ మై ఫ్యామిలీ, దే ఆర్ మై ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్. దే పీపుల్ సే సార్ మీ స్పాట్ లేదంటే బోర్ కొడుతుంది సార్ అంటారు. సో ఐఎమ్ దేర్. యూ వోంట్ బిలీవ్, లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డైరెక్షన్ టీమ్ ఇంట్రడ్యూస్ చేస్తానని డైరెక్టర్ పృథ్వీ రండి అంటారు, అవుట్ ఆఫ్ హ్యాబిట్. సార్ డైరెక్షన్ టీమ్ ఇంట్రడ్యూస్ చేయాలి బికాస్ ఐ వాజ్, దట్ ఈస్ మై ఫ్యామిలీ. యు ఆర్ లవ్డ్ సో మచ్, యు నో. సో what love I didn't get from family and friends, I get it in my career and in my work. Really, as Chaplin said, life is comedy at long shot.
and life is tragedy Tragedy at in a close close-up. shot. Close shot. Yes, yes. But you're very lucky in a way. అంటే బెటర్ దెన్ సో మెనీ పీపుల్. మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు యు ఆర్ లవ్డ్ సో మచ్. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది, చాలు చాలా తక్కువ మందికి. ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా, అమ్మ అయిపోయిందిరా బాబు వీడు వర్క్, ఇంక వీడితో మనకి రేపటి వరకు వర్క్ లేదు అని రిలీఫ్ ఫీల్ అయిన వాళ్ళు నాకు తెలుసు. బట్ మీరు అలా కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు అది. ట్రూ వెరీ ట్రూ కదా. అండ్ ఎస్పెషలీ మనం టీవీ సీల్ చేసినప్పుడు Hmm. ద జర్నీ ఈజ్ లాంగర్. Ah, And so for years together you travel as a family, and Arjun son of Vaijanti almost took a year, more than a year. So అవును. the process was long. Every month we meet, and, today morning Babu call chesaru, and you understand. So sir, movie hit time, that doesn't mean that our friendship stops. I said no Babu, we will start our next film and we are friends for life. Kalyan Babu to చెప్పాను. So and akka is my akka, విజయశాంతి గారు. ah. సో ఇట్స్ నాట్ లైక్ ఆ సినిమా చేసిన అయిపోయింది. సో దట్ రిలేషన్షిప్ కంటిన్యూస్. అండ్ ఎక్కడ వచ్చినా బబ్లు అంటారు. దట్ లవ్ అండి, దట్స్ ఆల్ ట్రూ లవ్. సో దట్ ఐ గాట్ ఫ్రమ్ మై కో యాక్టర్స్ అండ్ మై సీనియర్స్. ఎగ్జిట్. ఇప్పుడు పెళ్లి సినిమా వచ్చి ఎంత 30 ఏళ్ళు అవలా, 27 years అండి. ఆల్మోస్ట్ 30 years, 3 years షార్ట్ ఆఫ్ 3 decades. అప్పుడు మీరు బబ్లు, నాకు తెలుసు, ఐ రిమెంబర్ హౌ యు వర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఉండేవారు. ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నదో ఈ రోజు కూడా మీరు బబ్లువే అందరికి. బబ్లు బబ్లు బబ్లు. నాకు అది బబ్లు అంటే చైల్డ్ లాగా ఫీలింగ్ అని నేను అవాయిడ్ చేశాను. తెలుగు వచ్చినప్పుడు బబ్లు నాకు బబ్లు పిలవద్దు. ఏమో ఆ తమిళ్ ఇండస్ట్రీలో ఐ వాంట్ పీపుల్ టు ఫర్గెట్ దట్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ యాజ్ పృథ్వీరాజ్. ఇదేంటి బబ్లు డుబ్లు డుబ్లు ముసల్మాన్ అయితే కూడా నన్ను బబ్లు డుబ్లు అంటారా మీరు? ప్లీజ్ నన్ను బబ్లు పిలవండి అని. కానీ ఇప్పుడు ఈ మధ్య అది బబ్లు పృథ్వీరాజ్ అంటాను. ఎందుకంటే నేనే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని ఇంకో యాక్టర్ ఉన్నారు, పృథ్వీ ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు. సో మలయాళంలో ఒక పృథ్వీరాజ్ ఉన్నారు, తమిళ్లో 2-3 పృథ్వీరాజ్. సో ఏ పృథ్వీరాజ్ని సార్ పెళ్లి పృథ్వీరాజ్ చెప్పడం ఒక రకంగా. సరే మార్చి అనిమల్ పృథ్వీరాజ్, అనిమల్ వెళ్తున్నాను. బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగుంది కదా. బబ్లు వచ్చింది, బ్యాక్ టు బబ్లు. టిపికల్ కూడా ఉంది, అది ఒక రకంగా క్యూట్ గా ఉంది, అలా అయిపోయింది ఇప్పుడు. అంటే యూ విల్ నెవర్ ఏజ్ Very true. in the eyes and minds of people. You will never age. True. The same పెళ్లి టైం బబ్లు. That's all. వెరీ నైస్. అయితే ముఖ్యంగా కెరీరు వెనకాతలకి ఒక సక్సెస్ఫుల్ కెరీరు మీది యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా వెరీ హ్యాపీ అని చెప్పాను కదా. ఇట్ ఇస్ నాట్ వెన్ యూ ఫాల్ డౌన్, హౌ యూ గెట్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ యూ కుడ్ డూ. దట్ ఐ కుడ్ నో సార్. ఇట్స్ ఆల్ గాడ్ సార్, మన చేతిలో అనింది సార్. సో ఇప్పుడు చూడండి, అనిమల్ హిట్ అయింది, సంక్రాంతి ఉత్సవం హిట్ అయింది, తండేల్ హిట్ అయింది, ఝాట్ బ్లాక్ బస్టర్, అండ్ ఫుల్ టెన్షన్. అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో అమ్మ సన్ సెంటిమెంట్ పెద్ద విషయం కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. అమ్మ మదర్ సెంటిమెంటా కాదు, అన్ని ఇంట్లో మదర్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ కదా. సో అది వర్కౌట్ అవుతుందా? సినిమా మొత్తం యాక్షన్, సినిమా మొత్తం ఓకే, సే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ సో ఇట్ క్యాన్ అలా మిస్ అవడం ఈజీ, వర్కౌట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఇస్. అండ్ దెన్ ఏస్ అనే ఒక సినిమా సార్ 23rd రిలీజ్ అయిపోతుంది, విజయ్ సేతుపతితో. దాంట్లో యాక్చువల్లీ ఒక స్మాల్ క్యారెక్టర్, తర్వాత ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచారు. అనిమల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు. ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ అయింది. అండ్ సినిమా అది చేసినప్పుడు మలేషియాలో షూటింగ్ చేశారు. ఫారెన్లో షూటింగ్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది సార్,
బట్ లాట్ ఆఫ్ టెన్షన్ ఉంటాయి. ఈ లొకేషన్ దొరకలేదు, డబ్బు, మనీ కన్స్ట్రెయిన్, లొకేషన్, ఏదో ఒక వర్షం పడింది. సో ఫారెన్లో సినిమా చేయడం చాలా చాలా కష్టం. అవును. అండ్ ఆ సినిమా మొత్తం మలేషియాలో చేసాం. ఉమ్. సో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఈ సినిమా బాగా వస్తుందా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అలా అయిపోయింది. చాలా బాగా వచ్చింది. సో మై నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ మంత్ 23rd ఆ సినిమా, అండ్ ఇట్ విల్ బి అ హిట్, డెఫినెట్లీ ఇట్ విల్ బి అ హిట్. సో ఇట్స్ ఆల్ గాడ్స్ దయా, ఆల్ ద కష్టం నేను అనుభవించిన ఆ కష్టం అన్నికి ఇప్పుడు ఏదో ఒక రిలీఫ్ ఇస్తున్నారు గాడ్, అంతే అండి. అంతే. అంటే మీరు కేవలం దేవుణ్ణి నమ్మడమేనా, జాతకాలు గట్టి కూడా నమ్ముతారా సార్? దేవుడు మట్టు సార్. అంతే. అండ్ ఒకప్పుడు ఐ యూస్ టు సే దిస్ నో గాడ్. గాడ్ ఉంటే మనం ఎంత కష్టపడతాం, నాకు ప్రూవ్ చేయండి సార్ గాడ్ ఉన్నారా, ఇలా ఆర్గ్యూ చేశాను. దెన్ ఇఫ్ యూ నోటీస్ అండి, వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపెన్స్, ది ఎండ్ విల్ బీ గుడ్ సార్. ఏదైనా ట్రాజెడీ తీసుకుని, సార్ ఫాదర్ చనిపోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతే ఏడిచాడు. అంటే వాళ్ళకి ఫాదరే గాడ్ లాగా, హీ వాజ్ స్మాష్డ్. సో అతను చెప్తాడు, హౌ క్యాన్, డోంట్ వరీ, ఇట్ విల్ టర్న్ అవుట్, హౌ ఇట్ విల్ టర్న్ అవుట్, ఫాదర్ పోయారే. టుడే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాన్న ఉన్నారు చాలా ఉన్నారు, నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి హీఈస్ బెటర్ దెన్ హిస్ ఫాదర్. నాన్న వాళ్ళకి 500 crores ఇచ్చా అంటే నౌ హీఈస్ వర్త్ 5,000 crores. ఓ, యూ అండర్స్టాండ్? సో బికాస్ ఫాదర్ వెంట్ ఆఫ్, హీ గాట్ ద రెస్పాన్సిబిలిటీ. yes. లేదంటే he would have been so like that. If you notice, every tragedy end low, it will be something, there will be a good learning lesson. God teaches you that, and you won't believe it, Andy. I have become a very good actor only because of my tragedies, only because of my personal issues, so naku I can cry like that. Ippudu edustanu, కోపం అలా కోపం వస్తుంది నాకు, ఎమోషన్ ఇక్కడ ఉంది, అన్ని రకాల ఎమోషన్, అదే హ్యాపీనెస్, కామెడీ, విలన్, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివెన్ మీ దట్ మెచ్యూరిటీ. నా కళలో ఆ మెచ్యూరిటీ వెంటనే పలుకుతుంది మీకు కదా. సో ఐ లెర్న్ ఫ్రమ్ దట్. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం, బట్ ఏ మనిషి జీవితంలోనైనా అటువంటి డెవలప్మెంట్ అన్నది చాలా హార్ట్ బ్రేకింగ్ డెవలప్మెంట్ సార్. మీరు దాన్ని తట్టుకుని నిలబడి అలా చేయాలి సార్. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ ద పాయింట్. మనం ఇప్పుడు నా బాబు గురించి నేను ఎక్కడెళ్ళినా సారీ సార్, నా బాబు గురించి ఎక్కడెళ్ళినా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా, నేను 28 సినిమాస్, నా 4 సినిమాస్ హిట్ అయింది అంటే ఐ వాంట్, ఇట్స్ నాట్ దట్ చూసావా నేను ఎంత పెద్ద గొప్ప, నో, ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ బికాస్ ఎవ్రీబడి లైఫ్లో ఏదో ఒక సెట్ బ్యాక్ ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవ్రీ ఫ్యామిలీ నౌ, ఇఫ్ యూ నోటీస్, యూ విల్ నో ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, దే విల్ హ్యావ్ వన్ డిసేబుల్డ్ పర్సన్. ఇట్స్ నాట్ లైక్ మన సినిమాలు చూసాం, ఏదో విన్నా, కథలు చెప్పారు, లేదంటే ఏదో ఒక, నో, ఎవ్రీ హౌస్ టు హౌస్ అలా అయిపోయింది ఈరోజు. సో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు డిప్రెషన్, ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్. సో ఇవన్నీ దాటి లాస్ట్లో ఏంటంటే యాక్సెప్టెన్స్. అవును, ఇది నా లైఫ్, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, యాక్సెప్ట్ చేసుకుని యూ కమ్ బ్యాక్, డోంట్ గివ్ అప్. అంటే యూ వోంట్ బిలీవ్ సార్, కరోనా తర్వాత నాకు ఒక 20 ఫిల్మ్స్ వచ్చాయి. ఓకే, ఫాదర్, గ్రాండ్ ఫాదరా, హీరోకి ఫాదర్, హీరోయిన్కి ఫాదర్, విలన్కి ఫాదర్, కామెడియన్కి ఫాదర్. ఏంట్రా అది? ఇప్పుడు నేను అనుకున్నా, ఒక సినిమాకి 2 lakhs తీసుకుంటే 20 సినిమా 40 lakhs. నాకు ఒక స్పోర్ట్స్ కార్ వచ్చేస్తుంది, మిస్ చేశాను. ఓకే, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫోన్ కాల్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఏదైనా సరే ఒప్పుకుంటాం, గివప్ చేశాను. ఇట్స్ ఓకే, అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ముసలా. మన మైండ్లో, బాడీలో ఐ ఫీల్ ఐఎమ్ యంగ్, అండ్ బట్ రియాలిటీ ఏంటి 50+. సో అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఫోన్ వచ్చింది, హలో సార్, నేను సందీప్ మాట్లాడుతున్నాను. ఏ సందీప్ రా నువ్వు అంటే, సార్ నేను సందీప్ రెడ్డి. సార్ మీరా, కెన్ యూ కమ్ టు బాంబే? వెళ్ళాను, యానిమల్. సో ఇఫ్ ఆ ఫోన్ కాల్ రాలేదు అనుకోండి, ఐ గేవ్ అప్. I would have done father, Vijay Shanti గారి ఫాదర్,
విజయశాంతి గారి ఫాదర్. ఆవిడ ఇది విన్నా కూడా తెగబడి నవ్వుతారు ఆవిడ. బబ్బులు నాకు ఫాదర్ కానీ అంటే అక్క అలాగే యూత్ గా ఉన్నారు. ఎస్, వెరీ వెరీ. నిన్న ఫంక్షన్ లో చూసాం కదా, చూసారా ఎంత క్యూట్ గా, అసలు ఎంత హెల్దీగా. అంటే షీఈ్ వెరీ హైలీ డిసిప్లిన్ అండి, ఇన్స్పిరేషన్. అండ్ ఈ సినిమా కోసం యాక్చువల్లీ షీ హెడ్ బికమ్ స్లైట్లీ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కెరియర్, షీ బికమ్ లిటిల్ బిట్ లూజ్ అయ్యి అండ్ షీ వాజ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. తగ్గించి ఆ యూనిఫామ్ వేసుకొని చూడండి. అమ్మో అమ్మో, అసలు అంత గ్రేస్ఫుల్ గా ఎవరు ఇప్పుడు ఇండియన్ సినిమా హీరోయిన్స్, యంగ్ హీరోయిన్స్ లేదు, ఎవరు లేరు. ఇండియన్ సినిమాలో ఏ యాక్ట్రెస్ అలా కనిపించలేరు. ఆ డెడికేషన్ అండి, ఆ డెడికేషన్, మన యూనిఫామ్ కి ఆ మర్యాద ఇవ్వాలని. ఎస్, నాకు తెలుసు పర్సనల్గా ఆవిడ ఎంత డిసిప్లిన్ పాటించి ఆ క్యారెక్టర్ గురించి. కళ్యాణ్ రామ్ మనకు తెలుసు కదా విజయశాంతి గారు, ఓకే బొజ్జతో ఒక లూజ్గా ఉన్నా కూడా పర్వాలేదు. షీ నో. అండ్ ఆల్మోస్ట్ 2 years జర్నీ ఇది, అండ్ షీఈస్ మెయింటైనింగ్ దట్. ఎస్టర్డే ఐ ఆస్క్డ్ అక్క యు ఆర్ గోయింగ్ టు బీ లైక్ దిస్. yes, ఇక్కడ నుంచి ఫర్ ఎవర్ ఇలాగే ఉంటాను. అవును అవును, ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ డివోషనల్ మైండ్ సెట్ కానీ ఎంత కష్టం అది, చాలా చాలా కష్టం, చాలా కష్టం. అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే, మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక బర్డెన్సమ్ అలా యాగ్ని ఓ పక్కన, ఓకే యూఆర్ ఓవర్కమింగ్, ఓవర్కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది, మీది ఎలాంటి మూడ్ అయినా, మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం, నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం, ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్. అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే, అక్కడ వస్తే ఆ క్యారెక్టర్గా మారిపోతాను సార్. ఓకే, లేదంటే మనకి అది చీటింగ్ రాదు, చీటింగ్ కళ్ళలో తెలిసిపోతుంది. అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా, జెన్యున్గా హ్యాపీ మొత్తం కట్ ఆఫ్ చేసి ఆ క్యారెక్టర్గా మారిపోవాలి. కరెక్ట్. యూనో అక్కడ నేను బబుల్గా ఉంటే బబుల్గా కనిపిస్తారు. కరెక్ట్. బట్ మీది నేను నిన్న కూడా మీతో ఫోన్లో ఉన్నాను. యూఆర్ వన్ యాక్టర్. నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్లా కనిపించగలరు. మా బబ్లు ఉండడు అక్కడ. ఆ క్యారెక్టర్ లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్. మీరు అది బాగా ఎలా పట్టారో, దాన్ని ఎట్లాగా గ్రిప్ చేశారో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ. ఐ రియల్లీ షుడ్ అప్రిషియేట్ యూ. సో మీ ఇది చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే, సార్ మీరు నాకు 10 ఆస్కర్ 10 నంది అవార్డు ఇచ్చారు సార్. అంటే ఆర్టిస్ట్కి దట్ ఈస్ ది థింగ్ సార్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్గా మారిపోవాలి, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలి, ఆ ఎమోషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది. అండ్ దట్ వాజ్ మై ఛాలెంజ్, మెథడ్ యాక్టింగ్ ఇది. అండ్ సో ఐ వాంట్ టు బి డిఫరెంట్ క్యారెక్టర్స్, ఐ వాంట్ టు హ్యావ్ different shades and different, and I wanted that and I got that. పెళ్లి సినిమా తర్వాత నాకు పెళ్లి లాంటి క్యారెక్టర్ రాలేదు, వెరైటీ. ఇప్పుడు చూడండి ఈ మధ్య యానిమల్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, అండ్ లైలా, తండేల్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, like this, there are different characters, nothing is the same, not the same. Even if I play a police officer, ఆ police officer వేరే, ఈ police officer. Correct. So that way I wanted that and I'm getting that now. You are getting it. యాక్టర్గా మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేశారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు సార్? సార్ అది తప్పని నాకు బాలయ్యబాబు ఫ్యామిలీ ఉంది కదా, ఎన్టీఆర్ నుంచి బాలయ్యబాబు జూనియర్. సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. అక్కడ ఎంజిఆర్ తమ్ముళ్ళు అండి. ఓకే, అండ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ బాలయ్యబాబు అండి. హీ ఇన్స్పైర్స్ మీ అండ్ ఐ డోంట్ నో, చూస్తే నాకు గూస్ బంప్స్. ఇప్పుడు హిస్ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా వరకు ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ, ఐ వాచ్, రెడీ. అవునా? హీ ఇన్స్పైర్స్ మీ. ఓ గ్రేట్, సో గ్రేట్.
అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరి సార్. షూటింగ్. అండ్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి. అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడైనా కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక 5-10 మెంబర్స్ ఉంటారు. అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో, పృథ్వీరా చెప్పు అంటారు. ఓకే సార్. కమాండింగ్ ఉంటుంది. లేదా నేను వెళ్ళి అన్న ఏంటి పృథ్వీ చెప్పానా, అమ్మో ఎన్నిసార్లు చెప్పు అంటారు. ఏంటంటే సార్ సమరసింహారెడ్డి ఇది నాకు ఐ లవ్ ద స్టోరీ అండి. ఐ లవ్ ద స్టోరీ. అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన. ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి, ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి, అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది. వాసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను, కానీ అది చనిపోతాను నేను. ఓకే, అది సీన్. సో అలా చట్ అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా, రేసులో నన్ను చూపిస్తున్నారు, బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని. అప్పుడు నేను 95 kgs అండి. ఏమైందంటే నాకు ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను. నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్. ఓకే, రోజు తిని 95 kg అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల. అలా ఉన్నాను. ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా, నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి, సారీ 95 kg. 95 కాదు, నువ్వు 110 kg ఉంటా. రేపు పెట్టేసి మాస్టర్ దగ్గర వెళ్ళి, మాస్టర్ నా మంచి ఫ్రెండ్ విక్రమ్ మాస్టర్, మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు. ఏంటి? సో బాబు దగ్గర, బాబు ఈ షార్ట్ ఏంటి అన్నారు. ఇది అది మీరు లీడ్ మాత్రం వేయండి. ఎందుకు, అన్ని కెమెరాస్ రెడీ కదా, లైటింగ్ రెడీ కదా. లేదు సార్ అది ఏంటంటే, ఓకే సార్ టెక్ నాకు సరే లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారేమో, అతను రెడీ అవుతున్నారు. క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో బాబు అలా చీటింగ్ చేసి ఏదో చేస్తాను. షార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక 500 meters అండి అలా వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ కెమెరా, ఇక్కడ ఒక 6-7 కెమెరాస్ చూడండి, గూస్ బంప్స్. ఓకే, థమ్ 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 అలా వదిలేశారు. షార్ట్ రెడీయా? ఓకే ఓకే సార్. నేను అన్నా ఎలా అన్నా, ఎప్పుడైనా నేను కాదు సమరసింహారెడ్డి చేశారు అంట. దట్ ఇస్ అన్న. Yes, he believes in that character and becomes that. He becomes that character, really. అందుకే ఇప్పుడు అంత జైబాలయ్య ట్రెండ్ నడుస్తుంది తెలుసా మరి. చెప్పాను ఎవరు మన ఆడియో రిలీజ్ లో జైబాలయ్య కాదు, సినిమాల్లో డైలాగులు కూడా పెడుతున్నారు. లైక్ గుడ్ లక్ టు సే గుడ్ లక్, రైటర్స్ ఆర్ రైటింగ్ జై బాలయ్య. యాంథమ్ అయిపోయింది. అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ అన్స్టాపబుల్. యు నో, యు హావ్ సీన్ దట్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్, ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ నౌ. కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, చిరంజీవి గారు అందరు యాక్టర్స్ని లవ్ చేస్తారు, అందరు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు. బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో చేయకపోవడం? మిస్ అయింది సార్, మిస్ అయింది. అండ్ ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ అవునా, వెరీ సూన్ ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు బి డూయింగ్. అండ్ వీ వర్ షూటింగ్ సంక్రాంతి చూసినాం ఈ సెట్లో, పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు. సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే, ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా, హలో సార్ నాట్ అలౌడ్ సార్ అని చెప్తారో ఏమో అని. 2-3 days షూటింగ్ జరుగుతుంది, మంది లాస్ట్ డే ఆ రోజు. సో ఈ రోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపోతుంది. అలాగెళ్తే సెక్యూరిటీ గార్డ్ సార్ అరండి సార్, అబ్బా అలౌ చేశారు. అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో మెగాస్టార్ కూర్చున్నారు, పక్కన ఒక 2-3 people ఉన్నారు. అలా వెళ్ళి సైడ్లో నుంచి ఇలా మాట్లాడు, ప్రతి రా అన్న, నా పేరు తెలుసు, నన్ను గుర్తుపెట్టాను. అలా వెళ్ళి కూర్చున్నా, హౌ ఆర్ యు సార్ అన్న, ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అన్న, ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ ఈ మధ్య ఒక యూనో నీ మిస్టేక్ అది,
నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిరంజీవి గారికి నా గురించి తెలుసు, నేను వెళ్ళిపోయాను, నేను డిప్రెషన్ వెళ్ళిపోయాని చిరంజీవి గారు చెప్తున్నా. సార్ 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 అవును సార్ మిస్టేక్ చేశాను, కమ్ బ్యాక్, యూ స్టార్ట్ అగైన్. యూ అండర్స్టాండ్? సో హీ నోస్ అబౌట్ మీ, హీ కేర్స్ అబౌట్ మీ. అండ్ సో ఐ థింక్ జస్ట్ టైమే. Yes. ఇద్దరు మిత్రులు కూడా మిస్ అయ్యారు కదా. మిస్ అయిందండి, మిస్ అయింది. దట్ టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ వాజ్ లుకింగ్ లైక్ హిజ్ యంగర్ బ్రదర్, నాట్ లైక్ అ ఫ్రెండ్. క్యారెక్టర్ రాంగ్ కాస్టింగ్ అని డైరెక్టర్ ఫీల్ అయ్యి తీసేశారు. ఫస్ట్ అనుకున్నారు, బట్ దెన్ సురేష్ సెలెక్ట్ చేశారు. అంటే he was slightly matured. I was too young at that time. Too young. Still your Bablu. Of course, even today also your Bablu. That's a different aspect. సో చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు, అదంతా ఓకే గానండి. యాక్టర్కి, ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి. వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు, అది వేరే విషయం, అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీలాగా. బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది, కామెడీ చెయ్యాలని, లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలి, లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయి యాక్టర్స్కి. పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, మీకు మీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి? So honestly sir, from the beginning to now I don't have a dream character, I don't have a choice character. నాకు ఇది హీరో చేయడం, విలన్గా చేయడం, ఎమోషనల్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, నో. నాకు ఉన్న ఒక్కటి ఏంటంటే, మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను. మీ కామెడీ చెప్పండి నేను చెప్తాను. విలన్, హీరో, క్యారెక్టర్, హీరోయిన్, ఏదైనా చేస్తాను. హీరోయిన్ కూడా చేస్తాను. దట్ ఈస్ డెలిబరేట్. సో ఎనీథింగ్ యూ గివ్, బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు, మై ఓన్లీ థింగ్ వాజ్ ఐ విల్ వాచ్ ఎ మూవీ అండ్ ఐ విల్ యాక్ట్ ఇట్. అది ఇంట్లో వెదర్ ఇట్ ఈస్ కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, ఏదైనా అది చూసి సినిమా నచ్చింది అనుకుని ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది. బట్ ఐ లైక్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజం, అవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవారండి. అండ్ ఒకప్పుడు మిర్రర్, ఇప్పుడు ఫోన్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. అవును. సో కెమెరా ఆన్ చేసి, సో నా నేబర్స్ అందరూ అలవాటు చేస్తున్నారు. బబ్లు ఏదో చేస్తున్నాడు. బాగుంది. మరి అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి, వరల్డ్ అంతా కూడా RRRతో ఆస్కార్ అవార్డు వచ్చేసి, మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా, తెలుగు సినిమాల మీద ఆ తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటికి చెప్పేది వేరు, లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? How are they reacting to the success of Telugu cinema today all over the world? సార్ దట్ వదిలేండి సార్. బట్ నా బాధ ఏంటంటే, అక్కడ వెళ్ళడం కష్టం, మనం అక్కడ వెళ్ళాం. సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్, పీపుల్ ఆర్ యూజింగ్ అస్ యాజ్ ఎగ్జాంపుల్. They are copying our scripts, they are copying our cinema, they are copying our style, be it any other language. Even Malayalam is starting to make films like, we are doing that అలాంటి సినిమా we are doing for the past 40 years. అవును. So everybody else is following our trend now. అవును. ఎంప్రూవ్ మొన్న అలాగే ఉంది, ఆ హెవీనెస్ అదంతా కూడా మన తెలుగు సినిమాలాగా కదా. సో it is our responsibility now to give good cinemas, to make good cinemas, to maintain that. So when people make some rubbish films here, no, I'm saying we cannot do that anymore. We are global, they're not pan India, we are world market, pan world and so people are looking at us. It is our responsibility to make good films now. Good. మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, చాలా మంది యాక్టర్స్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, పార్థిపన్ను వాళ్ళలాగా, అండ్ భాగ్యరాజ గారు, చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో. మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి? నెక్స్ట్ ఇయర్ ఐ విల్ డైరెక్ట్ ఫిల్మ్ అండి. అవునా? సినిమా టైటిల్ ప్రస్తుతానికి నీ నాన్న పిచ్చివాడని నేను పెట్టాను. ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆటిస్టిక్ మ్యాన్. Once what happened, when I was coming from Bangalore to Chennai, CSI ఆఫీస్ ఉన్నారు కదా, అతను నా బాబుని పిలిచి చేసి, ఎవరిది అంటే, మై సన్ సార్, పాగల్ హై తుమారా బేటా పాగల్ హై. సో అది నాకు చాలా హర్ట్ అయింది. అది పెద్ద ఇష్యూ చేశాను, వైరల్ చేశాను.
and because of that I was nominated as the best Indian అని award ఉంది. 10 members లో I was in the 8th place. So and then దేనికి ఇస్తారండి అవార్డు? if you best Indian you have to do something, some change, ఏదో మార్పు తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా, అవును. so దాంట్లో I was selected, and because of that incident now in all airports, in all the public places, they are more sensitive towards disabled people, you know. So అది పెద్ద ఇష్యూ చేశాను. అండ్ దెన్ నేను ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను. ఓకే, సో ఇన్ ఫార్మ్స్ ఇట్ విల్ బి మేల్ అండ్ ఫీమేల్. సో ఐ సెడ్ నో, ఇట్ షుడ్ బి మేల్, ఫీమేల్ అండ్ అదర్ జెండర్, because they are also there, they are all God's creations, so why are we ignoring them? So ilanti I kept fighting at one time all these things. So these changes I brought. So because of that, you know, you understand. So adi base chesi father has autism. It is a father and daughter sentiment, an action cinema. Maybe next year I will do. You'll direct. Act and direct. Father మీరేనా? అదే father. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మీరు ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి, స్ట్రైక్ అయింది. అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే Politics వద్దు సార్, లేదు వెళ్ళట్లేదు. పాలిటిక్స్ వద్దు సార్. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అది వేరే డిపార్ట్మెంట్, నాది వేరే డిపార్ట్మెంట్. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఐ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ ఎవర్ మనీ ఐ మేక్, ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ చారిటీ. అది చేశాను కానీ, బట్ ఐ డోంట్ గెట్ టు పాలిటిక్స్. పాలిటిక్స్ ఇస్ సంథింగ్, ఇట్స్ అది వేరే జాతి అండి. నాది మనది వేరే జాతి అండి. అంటే అది వేరే రిలీజన్, మనది వేరే రిలీజన్ అండి. అది వేరే గాడ్, నాది వేరే గాడ్. అదేలేండి, అక్కడ ఎంజిఆర్, ఇక్కడ ఎన్టీఆర్ గారు, మన వాళ్ళు. నాకు నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వావ్, ఐ కెనాట్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి సార్ అన్నతో మాట్లాడాను, మెగాస్టార్తో మాట్లాడినప్పుడు ఈ సెట్ ఐ కుడ్ నాట్ మేనేజ్ అండి. మన పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. బట్ ఫర్ హిమ్, హీ ఈస్ బార్న్ ఫర్ దట్. సో దట్ ఈస్ ద కరెక్ట్, హీ ఈస్ బార్న్ ఫర్ దట్. ఆ పర్సనాలిటీ ఉండాలి. నాట్ ఎవ్రీబడి కెన్ బి. మెగాస్టార్ ఈ సెట్ ద కరెక్ట్ థింగ్. యూ హ్యావ్ టు బి దట్ పర్సనాలిటీ. Certain people only can do it, sir. Not everybody can do that. Everybody can do. Pawan Kalyan garu, he is made for it. He is made for it. He is like that. He is like. కలిసారే పవన్ కళ్యాణ్ గారిని? Long back before, when he was an actor, not as a politician. As an actor, I met him many times. Very nice, very nice. Prithvi garu, we wish you a long way with more landmarks, milestones. And we will do many more interviews like this, sir. Definitely. After every success, I will come and sit here. And this was from the heart. ఎందుకంటే నాకు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఓకే, బికాస్ ఐ వాంట్ టు సే థింగ్స్, ఐ వాంట్ టు సే న్యూ థింగ్స్, ఐ వాంట్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్. అది మీరు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. అవునండి సార్, మీ బాగా యాక్ట్ చేశారు సార్, ఎంత డబ్బు తీసుకున్నారు సార్, ఈ నెక్స్ట్ సినిమా ఏంటి సార్, ఇవన్నీ రొటీన్. ప్రజలకి దే వాంట్ టు నో మీ, they want to know about you. They don't want the same routine questions and answers. You have to keep up with the trend. Yes. So I'm so happy and ee roju meeto ee interview chesindi. I feel ante mana baada chepte aa burden taggutundi ala feel avutunna ee roju, honestly. So nice of you. Thank you so much. I'm honored. And ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి. అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి. మీ డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు, డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా కోరుకుంటున్నాం. పృథ్వీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. అది మా అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు సినిమా ఫ్రాటర్నిటీలో మా బబ్లు మీ పృథ్వీ. అంటే ఎలాగైనా బబ్లు అయినా పృథ్వీ అయినా, ఆయన ఏదైనా ఈజ్ పృథ్వీ బబ్లు, ఏ గ్రేట్ యాక్టర్. అండ్ ఏ క్యారెక్టర్ నేను అద్భుతంగా చేసి డైరెక్టర్లు మళ్ళీ పృథ్వీ కావాలని కోరుకునే ఒక ఆశని కల్పించగలిగే గొప్ప నటుడు. అండ్ వీ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.